వేదికపైన పెద్దలు, న్యాయ వ్యవస్థ గురించి నేను కూడా 3 సంవత్సరాలు ఏదో చచ్చిబతికి తెలంగాణ చదువులకు పూర్తి చేసిన న్యాయశాస్త్రం, కానీ దాని గురించి పెద్దగా లోతుగా మాట్లాడేంత అర్హత సాధించలేదు. కానీ జీవిత అనుభవం ద్వారా, ఉద్యమ అనుభవం ద్వారా కొన్ని విషయాలు గ్రహించగలిగాను. ఈ ఏజెండా కన్ఫర్మ్ అయి మాట్లాడడం అంతవరకు నేను ఎక్కువ విషయాలు ఏం చెప్పాను. దానికి ముందుగా అన్న మాట్లాడిన ఒక్క విషయం చెప్తూ, తెలంగాణకు సంబంధించి సబ్జెక్ట్ ఇక్కడ అంశం ప్రస్తుత అంశం కాదు. తెలంగాణ రాష్ట్ర సాధనకు, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ క్రమంలో వస్తున్నటువంటి డిమాండ్స్ ఏవైతున్నాయో, ఒకటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన అంటే భౌగోళిక తెలంగాణ డిమాండ్. రెండవది సామాజిక న్యాయం డిమాండ్ ఇస్తున్నటువంటి సామాజిక తెలంగాణ. మూడవది ప్రజాస్వామిక తెలంగాణ. ఈ 3 డిమాండ్ అంటే సామాజిక తెలంగాణ దాంట్లో దళిత తెలంగాణ వస్తున్నది, దళిత బహుజన తెలంగాణ వస్తున్నది. ఇది అక్కడున్న ఐడెంటిటీని బట్టి పెట్టుకుంటున్నారు. ఈ 3 డిమాండ్లలో భౌగోళిక తెలంగాణ కోసం పోరాడుతున్న క్రమంలో తక్కిన 2 డిమాండ్లు చేస్తున్నటువంటి వాళ్ళకును తెలంగాణ రాష్ట్ర సాధన డిమాండ్ కోసం పోరాడుతున్న వాళ్ళకు వైరుధ్యం లేదు. దయచేసి పెద్దలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ విషయాన్ని వైరుధ్యపూరితంగా చూడాలని కొందరు కోరుకుంటున్నారు. నా తెలంగాణ కోసం నేను కొట్లాడతా, నేను ఆదివాసిని, దళితుడిని, నాకేమొస్తుందని చెప్పి ప్రశ్నించడం అనేటువంటిది అది తెలంగాణకు వ్యతిరేక చర్య కాదు. అట్లా ప్రశ్నిస్తూ ఉద్యమాన్ని నిర్గార్చేటువంటి ప్రయత్నం చేయడం అనేది తెలంగాణ వ్యతిరేక చర్య. కాబట్టి ఈ కాంట్రడిక్షన్, అది వైరుధ్యం లేదు, దానికి వైవిధ్యం ఉందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా డిమాండ్ చేయాలి. తెలంగాణ వస్తే మాకు ఏమొస్తుందనే డిమాండ్ అనేది లేకపోతే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినట్టయితే తెలంగాణ వస్తుంది. న్యాయ వ్యవస్థ తెలంగాణ అనే అంశం పైన మొత్తం న్యాయ వ్యవస్థకు సంబంధించి జ్యుడిషియరీ, లెజిస్లేచర్, అడ్మినిస్ట్రేషన్, ఇవి 3 కొమ్మలు. ఈ 3 కొమ్మలకు మొదలు ఒకటి. ఈ మొదలు వ్యవస్థ. ఈ వ్యవస్థకు 3 ముఖాలు ఉన్నాయి. మనం ఒక ముఖం గురించి మాట్లాడుతున్నాం. ఈ ముఖం, ఒక ముఖం చెంపవీకని మనల్ని కొడితే ఇంకొక ముఖానికి పోయి చెప్పుకుంటాం మనం పోయి. అది కొద్దిసేపు మనల్ని బుజ్జగించి మళ్ళీ మనం టాలరేట్ చేయలేదు ఎక్కువసేపు. అది అటు కొట్టగానే ఇటు వస్తాం, ఇటు కొట్టగానే అటు పోతాం. ఎందుకంటే ఈ సిస్టమ్ అట్లుంది. దానికోసం మార్చేటువంటి ప్రయత్నం కూడా జరిగింది తెలంగాణ ఉద్యమానికి ఉన్న గొప్పతనం ఏంటిదంటే, న్యాయ వ్యవస్థ గతంలో అడ్రస్ చేయనటువంటి విషయాల్ని ప్రత్యేక తెలంగాణ సందర్భంలో అంటే మనం మొత్తం వ్యవస్థ గురించి మాట్లాడుకుంటున్నాం, లార్జర్గా చాలా విషయాలు వస్తాయి. తెలంగాణ వరకు మాట్లాడుకుంటే న్యాయ వ్యవస్థ తెలంగాణ పట్ల ఎట్లా వివక్షాపూరితంగా వ్యవహరించింది, దానికి ఉండేటువంటి సహజమైనటువంటి స్వభావాన్ని ఎట్లా బయట పెట్టుకుందనే విషయాన్ని మాట్లాడుకుంటే, ఎస్హెచ్ఆర్సి తెలంగాణ ఉద్యమం ఉస్మానియా యూనివర్సిటీలో లాఠీ చార్జీ కాల్పులైన తర్వాత ఎస్హెచ్ఆర్సి ఏం చెప్పిందంటే, మీరు ఉస్మానియా నుంచి బయటికి రాని గేట్ ఎమ్మటి ఉండొచ్చు అంట, బలగాలు చుట్టూ గేటు వరకు ఉండొచ్చు, కానీ గేటు దాటి లోపలికి పోవద్దు. గేటు దాటి బయటికి రావాలంటే విద్యార్థులు అక్కడ పట్టుకోవచ్చు, మళ్ళీ క్యాంపస్లోకి పోవద్దు. మనకేం ఆత్మసంతృప్తి కలిగిందంటే క్యాంపస్లోకి పోవద్దని ఇచ్చింది కదా ఎస్హెచ్ఆర్సి అంటే, కొంతమంది మళ్ళీ ఏదో ఒకటి మళ్ళీ ఎస్హెచ్ఆర్సీకి పోదాం, గాలి వినోద్ కుమార్ గారు మేందరం కలిసి చాలాసార్లు అక్కడికి పోయాం. మళ్ళీ పోయినప్పుడు ఆయన చేతులు ఎత్తేసింది, ఆయన మీకు చెప్తే కూడా నడతలేదు అని చెప్పి అక్కడి నుంచి హైకోర్టుకు పోయాం. ఏది మనం గర్జన కోసం, ఉస్మానియా గర్జన కోసం. లక్షల కోట్ల మంది ప్రజలు ఎదురు చూసేటువంటి గర్జన శాంతియుతంగా జరిగింది, తెలుసు మనం. అట్లా జరుగుతుందని ముందే చెప్పినాం. మనం చెప్పిన తర్వాత హైకోర్టు హింస జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ టైం నుంచి ఈ టైం వరకు జరపండి, హింస జరిగేటువంటి అవకాశం అట్లయితే కొంత ఉంటుంది అవకాశం. అంటే ఆ టైం నుంచి ఆ టైం జరిగితే వచ్చింది ఒక 4-5 లక్షల మంది జనం వస్తే ఆ హింస చేసేవాడికి 2 గంటలు సరిపోదు వచ్చిపోవడానికి. అట్లా వాడు నమ్మిస్తుంటాడు. అంటే ఈ వ్యవస్థ పైన పూర్తిగా విశ్వాసం కోల్పోకుండా కోసం మనం నమ్మిస్తూ ఉన్నాం. అట్లాంటివి చెప్తే 100 ఉదాహరణలు, 1 కాదు 2 కాదు. అయితే నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఈ వ్యవస్థకు, న్యాయ వ్యవస్థకు, టోటల్గా న్యాయ వ్యవస్థ, దీనికి న్యాయం తెలియదు. న్యాయం తెలియనటువంటి న్యాయ వ్యవస్థ మనకి ఎక్కడనో ఒక్క మనిషి చచ్చిపోయిన సందర్భాలు, ఇంకొక ఘటన జరిగిన సందర్భాలను సుమోటోగా స్వీకరించినట్టు అప్పుడప్పుడు మనం పేపర్లో చూస్తుంటాం. 1000 మంది చచ్చిపోయినారు తెలంగాణ. 1000 మంది, 2,50,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకోలేదు. ప్రపంచంలో ఎక్కడ లేదు. భారతదేశానికి ఒక ప్రత్యేకం.
అది అట్లా పెడదాం. 1000 మంది ఒక పొలిటికల్ పార్టీ చేసినటువంటి బ్లెండర్ మిస్టేక్, ద్రోహాలు, మోసాలు, తప్పుడు విధానాల వల్ల చచ్చిపోయినప్పుడు ఈ అత్యున్నత న్యాయ వ్యవస్థ నుంచి మొదలు పెట్టుకుంటే లోవర్ దాకా ఎవరికైనా కొంచెం ఉన్న బుద్ధి జ్ఞానం పనిచేస్తున్నదా? ఒక్కరన్నా మాట్లాడిందా దీన్ని ఎందుకు సుమోటోగా స్వీకరించాలి ఈ న్యాయ వ్యవస్థ? కాబట్టి ఇది ఇట్లా అది తీసుకునేది కాదు. ఎందుకంటే దీని మొదటి రూట్స్ ఉన్నాయి. ఆ రూట్స్ ఎవరి మీద ఉన్నాయి? ఆ రూట్స్ అది లగడపాటు, రాజపాటు, ఇంకొకరు మనకు అవపడినటువంటి వాళ్ళు చాలామంది రంగురంగులు రకరకాల రూపాలు ఉన్నాయి. దాని మీద పునాది మీద లేచింది. దీనికి 3 మోకాలు ఉన్నాయి. ఈ ముఖం కొడితే ఆ ముఖం కడిగి పోతున్నాం. అది తప్పదు. ఇక మనం దాంట్లో సంస్కరణలు వచ్చేంత వరకు తప్పదు అది. అయితే దీన్ని సంస్కరించేటువంటి ఒక ప్రయత్నం కూడా జరిగింది తెలంగాణ ఉద్యమం. లాయర్లు బ్రేక్స్ చేసిన ప్రతిసారి లాయర్లు, మిగతా సమాజం అందరం కలిసి మనము వ్యవస్థకు వ్యతిరేకంగా, రాజకీయ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ప్రతిసారి కొన్ని సంస్కరణలు వచ్చినాయి మనకి. ఉదాహరణకు న్యాయవాదులు సాధించినటువంటి 42%. తెలంగాణ ఉద్యమంలో ఇల్లు చేసినాం కదా, ఎన్జిఓస్ కూడా పోరాటం చేశారు. పెద్ద పోరాటం, నిజంగా లాయర్ల కన్నా పెద్దది. లాయర్లది చాలా పెద్ద పోరాటం, అంతకన్నా పెద్ద పోరాటం వాళ్ళు చేశారు, హిస్టారికల్ పోరాటం. కానీ 42% మన జనాభా దామాష ప్రకారం తెలంగాణ ప్రాంతానికి చెందాల్సినటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వాటా సాధించలేకపోయినాం మనం. కానీ లాయర్లు సాధించగలిగినది. ఎట్లా చేసుకురాగలిగిన రిఫార్మ్ అంటే బయట సమాజం మద్దతు, డైరెక్ట్ ఫైట్ దిగింది. కొట్లాడడం ద్వారా న్యాయ వ్యవస్థ లోపల రిఫార్మ్ వచ్చింది. ఉస్మానియా యూనివర్సిటీకి పర్మిషన్ ఎందుకు వచ్చింది మీటింగ్కి? జనవరి 3వ తారీఖున మనం పెట్టిన గర్జనకి. ఒకవేళ పర్మిషన్ ఇవ్వకపోయినా జరుగుతుంది కాబట్టి పర్మిషన్ ఇవ్వకపోయినా జరిగే పరిస్థితి వచ్చినప్పుడు ఇస్తాడు అన్నమాట. ఎందుకంటే వాళ్ళకు ఒక అండర్స్టాండింగ్ ఉన్నది. మొత్తం రాజకీయేతరమైనటువంటి సంస్థ కాదనేది మనం అందరం చెప్పుకున్నాం. రాజకీయేతరే కాదు, రాజకీయేతర సంస్థ మాత్రమే కాదని చెప్పడానికి లేదు. అది రాజకీయ సంస్థ, న్యాయ వ్యవస్థ అనేటువంటి. ఏ రాజకీయ సంస్థ? ఇప్పుడు అస్తిత్వంలో ఉన్నటువంటి ఈ అసమానత కలిగినటువంటి వ్యవస్థను కాపాడేటువంటి వ్యవస్థకు ఒక మానవ ముఖమే ఈ న్యాయ వ్యవస్థ. ఈ మానవ ముఖం పెట్టుకున్నటువంటి న్యాయ వ్యవస్థ మన తెలంగాణ సమాజాన్ని ఎన్ని విధాలుగా నష్టం చేయాలో అన్ని విధాలుగా చేస్తున్నది. పెద్దలు అన్నీ చెప్పారు. అందరూ చట్టం ముందట సమానం. అసమానతకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ప్రతివాన్ని చట్టమే శిక్షించమని చెప్తున్నారు. అందరూ చట్టం ముందట సమానమని చట్టం చెప్పినటువంటి విషయాన్ని అమలు చేయమని కోరేటువంటి ప్రతివాన్ని చట్టం శిక్షిస్తున్నది. నీకు దోపిడీ నుంచి విముక్తి పొందే హక్కు ఉన్నది అని చెప్పి మన భారత రాజ్యాంగం చెప్తున్నది. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత చట్టానికి ఉన్నది, తర్వాత న్యాయానికి ఉన్నది. నాకు నన్ను దోపిడీ చేస్తున్నారు, నన్ను రక్షించండి అంటే కేకలేసిన ఎవడు పట్టించుకోకపోతే దోపిడీకి వ్యతిరేకంగా నిలబడేటువంటి హక్కు కూడా మనకు ఉన్నది. కాబట్టి మన ప్రాథమిక హక్కులు నిలబడ్డాక అదే రాజ్యం మనకి చేస్తున్నది. ఎట్లా? నువ్వు హింస చేస్తున్నావు. హింస ఎట్లా చేస్తున్నావు? ఎట్లా చేస్తున్నావు? ఒక తిరిగి చేస్తున్నావు. ఆ హింసను ఎట్లా నిర్మూలించాలనుకుంటున్నారు? అంతకన్నా పెద్ద ఘోరమైన హింస ద్వారా. దానికి దీని సపోర్ట్. కనుక తెలంగాణ ఉద్యమం ద్వారా ఈ న్యాయ వ్యవస్థను కొన్ని రిఫార్మ్స్ చిన్న చేయాలి. అది పెద్ద మైనర్ మొత్తంతో చూసుకుంటే, కానీ కొన్ని చేయగలిగాను. ఎట్లా చేయగలిగాను? నేను హైకోర్టులో తెలంగాణ షిండే మీటింగ్ అయిపోగానే ఏమైనా మీ భవన్లో తెలంగాణ నుంచి వచ్చి టీవీ బంద్ చేసిండట ఒక లాయర్ వచ్చి. ప్యాట్ 1 పెట్టినట్టు తెలంగాణ లాయర్లు చాలా జోష్ మీద కాబట్టి పెట్టుకుని 4 పెట్టినట్టు పెట్టి బయటకు వెళ్ళగొట్టి. అవి రిఫార్మ్స్ డెమోక్రటైజ్ చేస్తున్నారు వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు. అట్లా మనందరం కూడా వాటి డెమోక్రటైజ్ చేయాలంటే వేరు పద్ధతుల లోపల ఈ ప్రాసెస్ కొనసాగిస్తే ఇది చక్కబడుతుంది. ఇది ఒక్కటి వేరు ఐసోలేటెడ్ సపరేట్ చక్కబడేది ఏముండదు. మొత్తం సిస్టమ్ లోపల చేంజ్ రావాలి. అందుకొరకు న్యాయవాదులు 42% వాటా పొందడం కోసం చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉన్నదో అది చాలా అభినందించదగినటువంటిది. అది వాళ్ళు ఒట్టిగా చేసింది కాదు, అది పెద్ద పోరాటం ద్వారా, కేసుల ద్వారా, లాఠీ చార్జీల ద్వారా సాధించుకున్నారు. దాంట్లో సంపూర్ణమైనటువంటి మార్పు జరగాలంటే మొత్తం వ్యవస్థతో ముడిపడింది. కాబట్టి అన్ని వ్యవస్థలను కూడా మనం ఒక ప్రజా ఉపయోగమైనటువంటి సంస్కరణల వైపు తీసుకుపోతున్న క్రమంలో ఉద్యమాలు మాత్రమే అది చేయగలుగుతాయి. ఆ దిశగా మన తెలంగాణ పోరాటాన్ని మళ్లించాలని చెప్పి నేను కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.